బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి బాంబు ఉందంటూ కూడా ఒక బెదిరింపు కాల్ అయితే వచ్చింది. అయితే అక్కడికి బాంబ్ స్క్వాడ్ అలాగే పోలీస్ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ మొత్తం కూడా తనిఖీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రెసెంట్ అక్కడున్న సిచ్యువేషన్ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ కావచ్చు, అక్కడ పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్ గానే ఇలాంటి ఒక బాంబు బెదిరింపు కాల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది ఎయిర్ ఇండియా విమానానికి. అలాగే నిన్న మస్కట్ నుంచి కోచికి వచ్చిన తర్వాత కోచి నుంచి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్ప్లేన్ కూడా ఒక బాంబు ఉందంటూ కూడా బెదిరింపు కాల్ రావటం, దాని తర్వాత దాన్ని మార్గం మధ్యలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ మహారాష్ట్ర నాగ్పూర్ దగ్గర దాన్ని ల్యాండింగ్ చేయడం, అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడం, ఇవన్నీ కూడా నేను నుంచి చూస్తున్నాం. అయితే తాజాగా ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయిన ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి ఇప్పుడు బాంబు ఉందంటూ కూడా ఒక బెదిరింపు కాల్ రావటం, ఇది చాలా హల్చల్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అది చెప్పండి, అసలు ఏంటి అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పటివరకే చాలా బాంబు బెదిరింపు కాల్స్ దేశవ్యాప్తంగా చాలా ఎయిర్పోర్ట్స్ కి అయితే రావడం మనం చూస్తున్నాం. ఈ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలా బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం, కాల్స్ రావడం కూడా జరిగినాయి. సో తాజాగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి వచ్చింది చెప్తున్నారు. సో అక్కడ ఏంటి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి? తేజ, ఎయిర్పోర్ట్ లకి ఇప్పుడు బాంబు బెదిరింపు కాళ్ళు అంటే ఫ్లైట్లలో బాంబులు ఉన్నాయని, ఎయిర్పోర్ట్ లో బాంబులు ఉన్నాయని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక 4-5 ఇన్సిడెంట్లు అయితే జరిగాయి. అది కూడా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయిన తర్వాతే ఈ మొత్తం ఫోన్ కాల్స్ రావడం కూడా చూస్తున్నాం. సో మరి ఎందుకు ఈ క్రాష్ అయిన తర్వాత ఈ విధంగా వస్తున్నాయన్న ఒక చర్చ పక్కకుండగా, సో రీసెంట్ గా కొన్ని వచ్చాయి. ఇవాళ ఏమైందంటే హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ఒక మెయిల్ పంపి ఈ విధంగా బాంబు ఉందని చెప్పేసి ఒక ఆగంతుకులు అయితే బెదిరించారు. సో దీని పట్ల అటు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలన్నీ కూడా అప్రమత్తం అయిపోయి అక్కడికి వెంటనే చేరుకున్నాయి. ఇప్పుడు మొత్తం తనిఖీలు అయితే చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది మొత్తాన్ని కూడా బయటకైతే పంపించేశారు. రంగంలోకి స్నైపర్ డాగ్స్ ని, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ ని, వీళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్లి మొత్తం కూడా తనిఖీ అయితే చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ని అనువనువున కూడా ఇవన్నీ కూడా గాలిస్తున్నాయి. బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ కూడా అక్కడ ఉండి పరిశీలిస్తున్నారు ఏం జరిగిందా అని చెప్పేసి. సో అత్యవసర సహాయక సిబ్బందిని కూడా వెంటనే అక్కడికి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు రప్పించారు. సో మొత్తం దర్యాప్తు అయితే సైబర్ క్రైమ్ వాళ్ళు ప్రారంభించేశారు. సో దీనికి సంబంధించి అక్కడ ఏమన్నా మరి బాంబు దొరికాయా లేదా అని చెప్పేసి వెతుకుతున్నారు. సో ఇప్పటి వరకు అయితే దొరికినట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది మరొక ఫేక్ కాల్ ఏమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో అందుకు సంబంధించి ఈ మెయిల్ ఎవరైతే పంపించారో ఆ మెయిల్ పంపిన వాళ్ళ క్రెడెన్షియల్స్ కనుగొనేందుకు కూడా ఇప్పుడు కసరత్తు ప్రారంభించారు. అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి కొన్ని ఫేక్ కాల్స్ రావడం చూస్తున్నాం. సో ఈ ఫేక్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎందుకు ఈ విధంగా పంపిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. మేబీ ఒక్కొక్కటి నిజమై ఉండొచ్చు కాబట్టి అందుకే మనోళ్ళు కూడా అంటే కేర్లెస్ గా ఉండకుండా ఈ ఫేక్ కాలను కొట్టి పడేయకుండా ఇన్ని ఫోర్సులు రంగంలోకి దించి వాటికి సంబంధించి ఎంక్వైరీ అయితే అక్కడ బాంబు ఉందా లేదని చెప్పేసి మొత్తం కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే బాంబు లభ్యమైనట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇస్తున్నారు. అయితే ఎందుకు ఈ విధంగా కాల్స్ వస్తున్నాయి, బాంబు ఉందని చెప్పేసి, అటు ఫ్లైట్ లో బాంబు ఉందని చెప్పేసి వచ్చాయి, ఈ రోజు ఈ విమానాశ్రయానికి బెదిరింపులు వచ్చాయి. అంటే బెదిరింపులు కావాలని చేస్తున్నారు, దీని వెనకాల ఎవరన్నా కుట్రకోణం ఉందా, ఇన్ని రకాల బాంబు బెదిరింపులు రావడం ఏంటి అని చెప్పేసి కూడా నెటిజన్స్ అయితే వాపోతున్నారు. సో దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు బాంబు ఉన్నట్టు ఇంకా ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మరొక ఫేక్ కాల్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో చూడాలి, వాళ్ళు ఈవినింగ్ వరకు అయితే ఒక అప్డేట్ అయితే ఇస్తారు. సో ఇప్పటి వరకు అయితే మెయిల్ పంపిన వాళ్ళు ఎవరని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ దొరికితే కూడా సో దీనికి ఒక ముగింపు పలకొచ్చని కూడా చెప్తున్నారు. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. సో గైస్, చూస్తున్నారు కదా, అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా కావచ్చు, అలాగే ఇండిగో విమానాలు కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు కావచ్చు, శంషాబాద్, నాగ్పూర్, ఇటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలకి కొంతమంది వ్యక్తులు మెయిల్స్ పంపిస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. టైం బాంబు ఉందంటూ, ఏ క్షణమైనా పేలిపోయిద్దంటూ, టైంతో సహా ఇన్ఫామ్ చేసి ఈ టైంకి బాంబు పేలిపోతుందంటూ కూడా ఆ రకంగా వాళ్ళు మెయిల్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఒక కేసు అయితే నమోదు చేసుకుని వాళ్ళు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, స్నైపర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, అలాగే బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరికీ కూడా
కొన్ని బృందాల కింద అక్కడ ఏర్పడి మొత్తం ఆ ఎయిర్‌పోర్ట్ మొత్తం ఆ ఆవరణ మొత్తం కూడా మొత్తం పూర్తిగా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అక్కడ ఏదైతే కొన్ని ల్యాండింగ్ పొజిషన్‌లో ఉన్నాయో ఆ ఏరోప్లేన్స్‌లో కూడా వీళ్ళు మాక్సిమం చెక్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ కూడా అక్కడి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఇక్కడ హైదరాబాద్‌లో చూసుకుంటే విపరీతమైన ఆహ్, బాంబ్ కాల్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. స్కూల్స్‌లో కావచ్చు, లేదంటే రైల్వే స్టేషన్‌లో కావచ్చు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కావచ్చు. శంషాబాద్ ఖచ్చితంగా నెలకొకసారైనా సరే ఖచ్చితంగా ఒక బాంబు బెదిరింపు కాల్ ఖచ్చితంగా వస్తుంది అక్కడికి. విమానంలో పెట్టామంటూ, లేదంటే ఎయిర్‌పోర్ట్‌లో పెట్టామంటూ ఈ రకమైనటువంటి కాల్స్ అన్నీ కూడా ఈ సైబర్ నేరగాళ్ళు కాల్స్ చేస్తా ఉన్నారు. అలా రీసెంట్‌గా బేగంపేటలో కూడా ఇదే రకంగా ఒక బెదిరింపు కాల్ వచ్చిందంటూ కూడా ఈరోజు మార్నింగ్ వాళ్ళకొక మెయిల్ రావటం, దాని తర్వాత వాళ్ళు అప్రమత్తం అయ్యారు. వాళ్ళ సిబ్బందితో పాటు ఇన్ఫార్మ్ చేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ తనిఖీలు నిర్వహించారు. కొన్ని స్క్వాడ్స్ అన్నీ కూడా అక్కడికొచ్చి మొత్తం బాంబ్ సెర్చింగ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. కానీ వాళ్ళకి ఎటువంటి ఇప్పటివరకు ఆధారం అయితే లభించలేదు. మరి ఈవినింగ్ లోపు ఏదైనా అప్డేట్ ఇస్తారనేది మాత్రం చూడాలి. సో, ఇప్పటికి హైదరాబాద్‌కి నాకు తెలిసి ఈ మంత్‌లో ఇది నాలుగోసారి కాలొచ్చింది. ఇంతకుముందు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చింది.